హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా షార్ట్స్లో మా పాప ఫ్రాక్ కటింగ్ పెడితే ఒకళ్ళు అడిగారు స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ చూపించమని. స్ట్రైట్ ప్యాంట్ అనేది చాలా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. క్లాత్ ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి, క్లోజ్డ్ వచ్చి ఆపోజిట్ వైపున ఉండాలన్నమాట. ప్యాంట్ లెంత్ వచ్చి 36 ఇంచెస్ అనమాట. ఈ క్లాత్ లెంత్ 38 ఇంచెస్ ఉంది. బెల్ట్ తో కలిపి మొత్తం 38 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ బెల్ట్ కి అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్ ప్యాంట్ లెంత్ వచ్చి 36 ఇంచెస్. బెల్ట్ తో కలిపి మనం 38 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము. బెల్ట్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకుంటున్నా. హిప్ రౌండ్ వచ్చి 38 ఇంచెస్. ఈ 38 ఇంచెస్ ని డివైడెడ్ బై 4 వేసుకుంటే 9.5 ఇంచెస్ అయితే వస్తుంది. లూజ్ కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు 10.5 ఇంచెస్ కి మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా పొడవు అయితే తీసుకుందాం. కిస్తా పొడవు ఎలా తీసుకోవాలి? హిప్ రౌండ్ వచ్చి 38 ఇంచెస్ కదా, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ప్లస్ 2 ఇంచెస్ కలుపుకుంటే మనకి 11.5 ఇంచెస్ వస్తుంది. ఈ రకంగా మనం 11.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కిస్తా యొక్క షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ షేప్ కోసం అయితే 2.5 నుంచి 3 ఇంచులు అయితే తీసుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ 2.5 ఇంచెస్ తీసుకున్నాక షేప్ అనేది డ్రా చేసుకుందాం. కిస్తా దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే గీసేసుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నాకు క్లాత్ అనేది సరిగా రాలేదు, అందుకనే నేను క్లాతులు రెండు సమానంగా ఉన్న దగ్గర నుంచి మెజర్మెంట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం కాలి భాగాన్ని కట్ చేయడం కోసం ఇక్కడ కిస్తా లూజ్ ఎంతైతే పెట్టుకున్నామో అది మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ అయితే ఉంది. అందులో హాఫ్ కి మనం మార్క్ చేసుకోవాలి. హాఫ్ వచ్చి 6.5. ఇక్కడ 6.5 దగ్గర మార్క్ అయితే చేసేసుకున్నాను. ఈ 6.5 ని బేస్ చేసుకొని కాలి భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి. కాలి భాగం దగ్గర చివర నుంచి 6.5 అయితే మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ కి అటు సైడ్ 3 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక పైన ఎక్కడైతే కిస్తా లైన్ అయితే గీసామో అక్కడి నుంచి ఇటు సైడ్కి లైన్ అయితే డ్రా చేయాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే పర్లేదు, ఈజీగా కర్వ్ అనేది వచ్చేస్తుంది. నా దగ్గర లేదు, అందుకే నేను ఇలా టేప్తోనే లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా ఇటు సైడ్ ఉన్న లైన్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అటు సైడ్ కూడా లైన్ అలాగే డ్రా చేసేయాలి. అంతే అండి, స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి కొలతలు రివైండ్ చేస్తాను, చూసుకోండి. ప్యాంట్ యొక్క టోటల్ లెంత్ వచ్చి 36 ఇంచెస్. బెల్ట్ తో కలిపి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఆ 2 ఇంచెస్ కోసం ఇలా బెల్ట్ తో అయితే డ్రా చేసేసాం. ఇప్పుడు హిప్ లూజ్ అనేది ఎలా డ్రా చేయాలి? హిప్ టోటల్ రౌండ్ వచ్చి 38 ఇంచెస్. 38 డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకి 9.5 ఇంచెస్ అయితే వస్తుంది. లూజ్ కోసం ప్లస్ 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నాక 10.5 ఇంచెస్ మార్క్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు కిస్తా లైన్ని ఎలా డ్రా చేసామంటే హిప్ రౌండ్ 38 ఇంచెస్ కదా, ఈ 38 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేస్తే 9.5 వచ్చింది. కిస్తా లెంత్ కోసం 9.5 ప్లస్ 2 ఇంచెస్ని యాడ్ చేస్తే మనకి 11.5 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు కిస్తా షేప్ కోసం 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఆ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి మొత్తం ప్యాంట్ ఎంత ఉందో మొత్తం లైన్ అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్నాక దీని లెంత్ వచ్చి 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్కి హాఫ్ ఎంత? 6.5 ఇంచెస్. ఈ 6.5 ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే కాలి భాగం కోసం మనం ఈ 6.5 ఇంచెస్ అయితే తీసుకున్నాం. కాలి భాగం దగ్గర చివరి నుండి 6.5 ఇంచెస్ అయితే గీసుకున్నాం అనమాట. ఈ 6.5 ఇంచెస్కి అటు సైడ్ 3 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని పైన నుండి కింది దాకా లైన్ అయితే డ్రా చేసేసుకోవడమే. సో ఈ విధంగా ప్యాంట్ని కటింగ్ అయితే చేసుకుందాము.
ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టేసి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఉండాలి. ఇక్కడ కిస్తా కోసం 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. పైన బెల్ట్ దగ్గర క్రాస్ తీసుకోవడం కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కానీ క్లాత్ నాకు సరిపోలేదు, జాయింట్ అయితే పడుతుంది అనమాట. అది ఎలా తీసుకోవాలనేది నేను మీకు స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటూ ఈ కిస్తా లైన్ అయితే కలుపుకొని కిస్తా అయితే షేప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ కాలి లెంత్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు పాకెట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. లెంత్ వచ్చి 7 ఇంచెస్ తీసుకోవాలి, బ్రెడ్త్ వచ్చి 12 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ చివర్లో ఇలా షేప్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.